అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనిధి. నేను దంత వైద్య కళాశాలలో చదువుతున్నాను. ఈరోజు మన జీవనశైలి మన నోటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ముందుగా జీవనశైలి అంటే ఏమిటి? అంటే మన రోజువారీ అలవాట్లు కావచ్చు. అంటే ఆహారం, కూరగాయలు, పండ్లు, వ్యాయామం, నిద్ర ఇవన్నీ మన జీవనశైలి కిందకి వస్తాయి. ఇప్పుడు మనం ఆధునిక జీవనశైలి, మనం ప్రస్తుతం అనుసరిస్తున్న జీవనశైలికి తేడా ఏమిటో తెలుసుకుందాం. జీవనశైలి అనేది శారీరక, మానసిక మరియు సామాజిక ఆరోగ్యాన్ని పెంచేలా ఉండాలి. ఆధునిక జీవనశైలి ఎలా ఉండేది? సరైన ఆహారం తీసుకునే వాళ్ళు, అంటే తాజా కూరగాయలు, తాజా పండ్లు తీసుకునే వాళ్ళు, వ్యాయామం లేదా యోగాని చేసేవాళ్ళు, అలానే సరైన నిద్ర కూడా ఉండేది. కానీ మనం ప్రస్తుతం అనుసరిస్తున్న జీవనశైలి ఎలా ఉంది? వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో జీవనశైలి కూడా మారుతోంది. ఆ జీవనశైలి ఎలా ఉందంటే మనకు హాని కలిగించే విధంగా ఉంది. అది ఏదైనా కావచ్చు. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, పని ఒత్తిడి వల్ల కూడా జీవనశైలిలో మార్పు వస్తుంది. వీటన్నిటి వల్ల మన నోటిపై దుష్ప్రభావాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్కృతి తంబాకు తీసుకోవడం, తాగడం, పొగ పీల్చడం ఇవన్నీ వస్తున్నాయి. ఈ తంబాకు తాగుడు వలన మన నోటిపై చాలా దుష్ప్రభావం ఉండబోతోంది. ముందుగా తంబాకుని పొగాకు అని కూడా పిలుస్తారు. దీన్ని పీల్చడం లేదా నమలడం లాంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల మన నోటిపై ఎంతో దుష్ప్రభావం ఉంటుంది. ఈ తంబాకు వలన నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంది. నోటి క్యాన్సరే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే చిత్రం చూస్తున్నామో అది ఎక్కువగా పొగాకు తీసుకోవడం వల్ల వచ్చింది. మనం చూసే చిత్రం ఒక నోటి క్యాన్సర్ వచ్చిన మహిళది. చూసారా ఎంత భయంకరంగా ఉందో? ఇక్కడ చూసారా ఊపిరితిత్తుల చిత్రం? మీ ఎడమ వైపు ఉన్నది మంచి ఊపిరితిత్తులు, అంటే చుట్ట తీసుకొని వాళ్ళది. మీ కుడివైపు ఉన్నది చుట్ట తీసుకున్న వాళ్ళి ఊపిరితిత్తులు. చూసారా ఎంత తేడా ఉందో? రెండవది తాగుడు అలవాటు. ప్రస్తుతం ఉన్న కాలంలో అందరికీ అలవాటు ఉంది. ఎక్కువగా మందు తాగడం వల్ల మన కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే మనం ఏదైతే తింటామో తాగుతామో ముందుగా అది కాలేయానికి చేరుతుంది. కాలేయంలో అది వడపోత జరిగి అందులో ఉన్న వ్యర్థాలన్నీ కాలేయానికి హాని కలిగిస్తాయి. నేను చెప్పబోయేది అత్యంత ముఖ్యమైనది. దీనిని ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటారు. అంటే తాత్కాలికంగా ఆహారాన్ని తీసుకోవడం. రోజుకి 3 సార్లు తినే ఆహారాన్ని ఈ 3 సార్లు మధ్యలో కూడా రకరకాల ఆహార పదార్థాలను తీసుకోవడం. ఇలా తీసుకోవడం వల్ల మన దంతాలపై దుష్ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా పాఠశాలకు, కళాశాలకు వెళ్ళే పిల్లల్లో దీన్ని ఎక్కువగా చూస్తాము. పాఠశాలకు వెళ్ళే పిల్లలు చిరుతిండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలపై క్యావిటీలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం తీసుకునే వేళ మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి చక్కెర పదార్థం తినాలనిపించినా మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకోవడం మంచిది. చిరుతిండ్లు కూడా ఏవి పడితే అవి కాకుండా మన శరీరానికి శక్తిని కలిగించేవి తీసుకోవడం మంచిది. అంటే బెల్లం పల్లి ఉంటలు, నువ్వుల ఉంటలు అలాంటివి తీసుకోవడం మేలు కలిగిస్తాయి. లేదా ఏదైనా పండు తీసుకోవడంలో కూడా మేలు జరుగుతుంది. దీనిని బట్టి మీకు ఏమర్థమైంది? మన జీవన శైలిలో మార్పు రావాలి. ముందు కాలంలో పెద్దవాళ్ళు దేన్నైనా అనుసరించారో దానిని మనం అనుసరించాలి. ఎక్కువగా తిండి తీసుకోకూడదు. ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. మన శరీరానికి శ్రమ కలిగించాలి. ఈ నా వీడియో ద్వారా కొద్ది మందిలో అయినా మార్పు రావాలని కోరుకుంటూ కృతజ్ఞతలు.